ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ బోధన విద్యార్థులకు అందుతుందని జగదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బానోతు రాజన్న మండల విద్యాధికారి మాధవారెడ్డి అన్నారు. మంగళవారం కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జగదేవపూర్ ప్రభుత్వ కళాశాల ఏర్పడి 55 సంవత్సరాలు కావస్తుందని, ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాలలో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని కలెక్టర్లుగా తీసుకురాగలమని చెప్పి భావించి మరి ఆనాడే ముందు చూపుతో మరి ఈ చిన్న స్టేషన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కానీ తీసుకురావడం జరిగింది. నిజంగా మనం ప్రిన్సిపాల్ మరి ఈ కళాశాల పక్షాన వారికి అందరికీ కూడా ఖచ్చితంగా మనం నివాళులు అర్పించాలి, వారిని మనం స్మరించుకోవాలి. వారి యొక్క ఆశయాన్ని ఖచ్చితంగా మనం కొనసాగించాలంటే మనం మంచి మాట్లాడుతుంటే నేను ఆపుతా. మీరు చిన్నపిల్లలు గారు, మీరంతా కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, రోజు మాట్లాడవచ్చు. ఇక్కడ వచ్చిన అందరు పెద్దవాళ్ళు కూడా అనుభవంతో వచ్చారు, చెప్పే అంశాలు వినండి. సో ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న సందర్భం వార్షికోత్సవం. నిజంగా ఇది జీవితంలో మరపురాని రోజుగా, ఎందుకంటే మీరు ఇవాళ ఇంటర్మీడియట్ ఉంటుంది, కానీ మళ్ళీ ఈ స్టేజ్ ఇటువంటి సిచ్యువేషన్ మీ జీవిత క్రియ మరెవరో కాదు, జగదేవపురం గాంధీ స్వర్గీయ ఆదరాజపల్లి నరసింహరామయ్య పంతులు గారు 5.5 దశాబ్దాల కిందట అప్పటి జిల్లా కేంద్రానికి అల్లంత దూరంలో ఉన్న ఈ కుగ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు వెనుక మాటలకు అందని త్యాగం ఉంది, రాతలకు అందని కృషి దాగుంది. ఆ మహనీయుని శతజయంతి సంవత్సరం సందర్భంగా వారిని స్మరించుకోవడం మన ఊరికి, ఈ కళాశాలకు గర్వకారణం. ప్రభుత్వ జూనియర్ కళాశాల జగదేవపూర్ స్వర్గీయ శ్రీ ఆదరాజపల్లి నరసింహరామయ్య గారి వజ్ర సంకల్పంతో అనేక విరాళాలతో 2 ఎకరాల 10 గుంటల భూమిని సేకరించి 1969-70 సంవత్సరంలో పూర్వ ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతో పాటు జగదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం. ఈ కళాశాల నేటికి 54 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ కళాశాలలో నాటి నుండి నేటి వరకు ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా మరియు ఐఏఎస్లుగా వివిధ రంగాల్లో ఉన్నతమైన పదవులను అధిరోహించి నేటి తరానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. మన కళాశాల దినదిన అభివృద్ధిలో భాగంగా 2000 సంవత్సరంలో 2 ఎకరాల 10 గుంటల స్థలంలో పక్కా భవనం నిర్మించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందించుటకు సిద్దిపేట, జనగామ, యాదాద్రి 3 జిల్లాల విద్యార్థులకు అందుబాటులో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నందుకు మనందరం ఆనందించదగ్గ విషయం. మన కళాశాలకు ఫిబ్రవరి 1వ తేదీ 2021 రోజున శ్రీ బానోతు రాజన్న గారు పదోన్నతిపై కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలను స్వీకరించి 4 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తా ఉన్నాము. మరి ఆ టాలెంట్ టెస్ట్ నిర్వహణకి సహకరించినటువంటి వివిధ పాఠశాల హెడ్ మాస్టర్ సార్ అందరికీ కూడా శిరసంచు వారికి నమస్కారం చేస్తున్నాను. అలాగే వారి కళాశాలలో ప్రథమ మరి ద్వితీయ స్థానంలో పొందినటువంటి విద్యార్థులకి మరి ప్రిన్సిపాల్, మరి మా అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల పక్షాన మరి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. మరి ఈ రోజు చాలా గొప్ప దినం, ఎందుకంటే చదువు అనేది నిరంతరం ఇది కొనసాగేటువంటి ప్రక్రియ. చదువుకి ఒక అంతం అంటూ ఉండదు. ఒక 5వ తరగతి 5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి జీవితాంతం ఎట్ ద ఎండ్ చనిపోయే వరకు కూడా మనం చదువును కొనసాగించవచ్చు. ఎందుకంటే నిరంతరం కొత్త కొత్త అంశాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అది చదువుతూనే ముడిపడి ఉంది. కాబట్టి మరి అటువంటి ఈ నిలయం ప్రభుత్వ జూనియర్ కళాశాల జగదేవ్పూర్, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. ఎందుకంటే గొప్ప చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కళాశాల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల జగదేవ్పూర్. ఈ పాత సిద్దిపేట, పాత మెదక్ డిస్టిక్, కరీంనగర్ జిల్లా నుంచి ఏర్పడినటువంటి సిద్దిపేట జిల్లా మరి గతంలోనే 1970లోనే ఆ కాలంలోనే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే మరి ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు మరి మన కళాశాల కానీ జగదేవ్పూర్ గ్రామ పరిస్థితి ఎలా ఉండేదో మరి అటువంటి ఆ సమయంలో సుమారుగా 54 సంవత్సరాలు పైబడి కావాల్సినటువంటి మరి అంత వయసు ఉన్నటువంటి మన కళాశాల నిజంగా సిద్దిపేట, సంగారెడ్డి,
మన కళాశాల మాత్రమే ఉండేట్టుగా నాకు తెలుసు. కాబట్టి అంత గొప్ప ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మన కళాశాల, మరి ఈ కళాశాలలో నేను ఒక ప్రిన్సిపాల్ గా నా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే